అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలంటారు పెద్దోళ్ళు. కొందరికి గా తెలివి కూడా ఉండదు. అవతరోళ్ళు నమ్ముతారా లేదా అని కూడా ఆలోచించకుండా మస్తు అబద్ధాలు చెప్తుంటారు. రాజస్థాన్ పోలీసులకు పట్టుబడ్డ ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పౌరుడు కూడా గసొంటోడే ఉన్నట్టున్నాడు. అసలు నా హైట్ ఏంది, నా వెయిట్ ఏంది అని కూడా ఆలోచించకుండా ఐపీఎస్ ఆఫీసర్ లెక్క బిల్డప్ ఇచ్చి అసలు పోలీసుల కాడ అడ్డంగా బుక్ అయిండు. ఇక ఈడ పోలీసుల నడమ చేతులు ముంగడి కట్టుకొని ఏళ్ళు ఊపుకుంటా చూస్తుండు చూడు. ఈసారి ముచ్చటే ఇది. పేరు సుప్రియో ముఖర్జీ అట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రపౌడట. రాజస్థాన్ ధోల్పూర్ కాడ ఆగ్రా ముంబై హైవే మీద చెక్ పాయింట్ కాడ పట్టుబడ్డాడు ఈ పొట్టి ఫేక్ ఆఫీసర్ గాడు. మామూలుగా వాహనాలు తనిఖీలు చేస్తుంటే ఈసారి ఆస్మాన్ రంగు బుగ్గ పెట్టిన ఎర్తిగా కార్ వేసుకొని వస్తుండట. ఇక కార్ మీద 3 స్టార్లు ఉన్నాయంటే ఎవరో ఏడీజీ ర్యాంకో డీజీ ర్యాంక్ ఆఫీసరో కావచ్చు అని టక్కున సెల్యూట్ కొట్టిరట మొదలు. కానీ మళ్ళీ ఎందుకో ఈ కారు మీద స్టార్ల మీద ఈ ఆఫీసర్ గారి ముఖంలో కనబడుతున్న హావభావాల మీద అనుమానం కొట్టి పరీక్ష బట్టి చూసి వీడు అసలు ఆఫీసర్ కాదు నకిలీ ఓడే అని కిందికి దించి చూసి షాక్ అయిపోయారట. ఉరే ఏందిరా ఇది, ఐజీన్ అని చెప్పుకునేటంత హైట్ ఉన్న అవురా నువ్వు? ఐపీఎస్ అధికారికి ఉండవలసిన మినిమం హైటే 5.5 ఫీట్లు రా బాబు. అయినా ఐజీలు తిరిగే కార్లకు 2 స్టార్స్ ఉండాలిరా సన్నాసి సన్నాసి అని ఉబ్బు చెంపలను ఇంకింత ఉబ్బేటట్టు వాయగొట్టి విలేకరులను పిలిపించి చూపెట్టి పోలీస్ స్టేషన్కు పట్టుకపోయి పోలీస్ బట్టలు ఇడిపించి మంచిగా సన్మానం చేసి కూసబెట్టిరిగా. చూడు వీని వేషం ఎట్లుందో. హైట్ తక్కువైనా ఏ లెవెల్ ఆఫీసర్కు ఎన్ని స్టార్లు ఉంటాయన్న లెక్క తెలియకున్నా వీని కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం మెచ్చుకొని తీరవలసిందే. అన్నతాన ఓ ఎయిర్ పిస్టోలు, ఒక ఎయిర్ రివాల్వరు, 2 ఎయిర్ రైఫిల్స్, ఆ తుపాకులలో పెట్టే తూటాలు, 2 ల్యాప్టాప్లు, ఒక ట్యాబు, మొబైల్ ఫోను, ఓ దొంగ ఐడెంటిటీ కార్డు కూడా దొరికినాయట కార్ల. అంత బందోబస్తు బరాబరే ఉన్నాయి కానీ ఆ హైటు కారుకున్న స్టార్లు తేడా అయిపోయి దొరికిపోయిండు. లేకుంటే ఎన్ని కథలు వాడేటోడో. మరి ఎందుకు ఏషం కట్టినవరా సన్నాసి అని అడిగితే టోల్ ట్యాక్సీలు ఎగ్గొడతందుకు, చెక్ పాయింట్ల కాడ చిక్కకుండా ఉంటందుకు, మందిని బెదిరించి పైసలు వసూలు చేసేందుకు సార్ అని సింపుల్ గా చెప్పుకొచ్చినట. ఇంకొక అడుగు పొడుగుండి కారు మీద స్టార్ల లెక్క సైజు చూసుకొని పోలీస్ గెటప్ లో తిరిగితేనా అసలు ఏ పోలీసు వాళ్ళు కూడా గుర్తుపట్టకపోనేమో.